మేడం ఓకే. ఓకే. దేహపత్రి. జై శ్రీకృష్ణ. అది 1050వ సంవత్సరం. టిబెట్టియుల మధ్యయుగం. లాసా నుండి బాన్పో తెగల సుదీర్ఘ పరిపాలన తరువాత వంశపారంపర్య పాలన పూర్తిగా అంతమైంది. రాజ్యం అనేక చిన్న చిన్న ప్రాంతాలుగా విభజింపబడి కొత్తగా ఏర్పడిన భూస్వాముల ఏలుబడిలోకి వచ్చి వారి ఇష్టానుసారం పాలించబడేది. 200 సంవత్సరాల పాటు బౌద్ధ మతాన్ని తప్పనిసరిగా అనుసరించేటట్లు చేసిన తరువాత మంత్ర విద్యలు, మూఢనమ్మకాలు అనుసరిస్తూ వాటిని పద్మసంభువుని తాంత్రిక బోధనలతో కలగలిపిన మతం ఒక్కటే అమలులో ఉంది. 1042లో ప్రఖ్యాత గురువు అతీషా భారతదేశం నుండి మరికొంతమంది విజ్ఞత కలిగిన సన్యాసుల రాకతో టిబెట్లో బౌద్ధమత పునరుజ్జీవం ప్రారంభమైంది. టిబెట్ చరిత్రలో గొప్ప యుగం ఆరంభమైంది. క్యాంగాస మిలారెప జన్మస్థానం. పులింగ్ మంత్రం ద్వారా మరణం కలుగజేసే విద్య నేర్చుకున్న స్థలం. ట్రోవోలుంగ్ మార్పా గ్రామం. న్యానాంగ్ పొట్ట బొజ్జ లాంటి గుహ. లాంగ్డా మిలారెప గాలిలో ఎగురుతూ తిరుగుతూ కనబడినటువంటి ప్రదేశము. టంగ్రీ మిలారెప నివసించిన గుహలు. టిబెట్లోని ఒక గ్రామం. ఇదే నేను పుట్టిన 4 నిట్టూళ్ల 8 స్తంభాల పెద్ద ఇల్లు. ఇది నీటి మొసలి సంవత్సరం. మన తెలుగులో ప్రభవ విభవ వలె నాకు తోపగా అని పేరు పెట్టారు. నేను ఒక్కడే కొడుకును. నాకు పేట అనే చెల్లెలు ఉండేది. బంగారం మణులతో మా వెంట్రుకలను జడలుగా అల్లేవారు. మా నాన్న చాలా గొప్ప వ్యాపారి. మేము చాలా గౌరవ మర్యాదలతో సిరి సంపదలతో జీవించే వాళ్ళం. ఆ ప్రాంతం అంతటిలోకి మాది చాలా గౌరవనీయమైన కుటుంబం. మాకు చాలా మంది నౌకర్లు ఉండేవారు. రైతులు, కార్మికులు కూడా మా దగ్గర ఎక్కువ సంఖ్యలో పనిచేసేవారు. నాకు 7 సంవత్సరాల వయసులో మా నాన్నగారు జబ్బు పడ్డారు. ఆయన జబ్బుతో చాలా నీరసపడ్డారు. వైద్యులు, మాంత్రికులు కూడా వారి ప్రయత్నాలు చేసి చివరకు ఆశలు వదిలేశారు. ఇక తాను బ్రతకనని తెలుసుకున్న మా నాన్నగారు ఒక సుదీర్ఘమైన వీలునామాను వివరంగా వ్రాశారు. నేను నా జబ్బు నుండి కోలుకోను. నా కుమారుడు ఇంకా చిన్నవాడు. అందుకే నేను అతని భవిష్యత్తు బాగా ఉండాలని అన్ని సదుపాయాలు చేశాను. అతను పెరిగి పెద్దవాడైన తరువాత ఆస్తిపాస్తులను అతనికి ఇచ్చివేసి అతనే చూసుకునేలాగా ఏర్పాటు చేశాను. పిన్ని బాబాయిలతో నా కొడుకు పెద్దవాడై ఇంగిత జ్ఞానం వచ్చే వరకు ఈ ఆస్తులను మీరు శ్రద్ధగా కాపాడండి. ఆ సంగతి మేం చూసుకుంటాం. ప్రతిదానిని చాలా జాగ్రత్తగా కాపాడతాం అన్నారు పిన్ని బాబాయ్. మా నాన్న మరణించారు. కర్మకాండలన్నీ పూర్తి అయ్యేసరికి మా బంధువులు వైఖరిలో మార్పు కనపడడం మొదలయ్యింది. విలువైన సామాన్లన్నీ వాళ్లతో తీసుకుని వెళ్ళిపోయారు. మంచి విలువైన నగలు, దుస్తులు అన్నీ ఊడ్చుకుని వెళ్ళారు. మాకు ఏమీ ఉంచలేదు. వాళ్లకు సేవ చేయడం తప్ప మాకు వేరే మార్గమే లేకుండా చేసేశారు. మీ అమ్మ నువ్వు మా ఇంటి పనులను వంతుల వారీగా చేస్తూ మాకు సేవ చెయ్యాలి. ఈ రోజు నువ్వు పొలంలో పని చెయ్యి. నీ పిల్లలు వంటగదిలో సహాయం చేస్తారు.
శుభ్రంగా తుడవడం పూర్తి అయ్యాక ఈ ఉన్నన్ని శుభ్రం చేసి దారాలుగా వడకాలి, తెలిసిందా అన్నారు. మా అమ్మ రాత్రింబవళ్ళు పని చేయాల్సి వచ్చేది. కానీ వాళ్ళు మాకు ఇచ్చే ఆహారం కుక్కలు కూడా తినేటట్లుగా దుర్వాసన వస్తూ కుళ్ళిపోయి ఉండేది. మేము చిరిగిపోయి పీలికలైన బట్టలు ధరించేవాళ్ళం. ఊళ్ళో వాళ్ళందరూ మా వెనకాల మా బట్టలను మమ్మల్ని చూసి నవ్వేవాళ్ళు. మా అమ్మకు కొంత సొంత పొలం ఉండేది. ఆ పొలంలో వచ్చే పంటను మా మేనమామ మా మా కోసం జాగ్రత్త చేసేవాడు. నాకు 15 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు మా అమ్మ నా తండ్రి ఆస్తిని గురించి మాట్లాడటానికి ఒక విందును ఏర్పాటు చేస్తోందనే వార్త ఊరంతా పాకిపోయింది. మా మేనమామ తెచ్చిన మాంసాన్ని బార్లీని వేయించి పొడి చేసి గోధుమ రంగు బార్లీని పులయబెట్టి బీరుని తయారు చేసింది. చుట్టుపక్కల నలుగురిని అడిగి తివాచీ పరిచి బల్లలు వేసింది. మా చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళందరినీ ఆహ్వానించింది. మా పిన్ని బాబాయిలు ముఖ్య అతిథులుగా ఆహ్వానించబడ్డారు. వచ్చిన వాళ్ళందరికీ బీరు, మాంసమును వడ్డించారు. గొర్రెలోని మంచి మాంసమును ఎంచి చూసి మా పిన్ని బాబాయిలకు ఇవ్వబడింది. ఇతర అతిథులకు గొర్రె కాళ్లను, ముక్కలను, ఎముకలను వారి వారి అంతస్తును, హోదాను, చుట్టరికాన్ని, బంధుత్వాన్ని చూసి దానికి తగ్గట్టు వడ్డించడం జరిగింది. అప్పుడు మా అమ్మ అందరి మధ్యలో నిలబడి మరణించిన నా భర్త చే వ్రాయబడ్డ వీలునామా గురించి కొంచెం నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇంతవరకు పిన్ని బాబాయిలైన మీరు చాలా శ్రమకు ఓర్చి ఆస్తిపాస్తులను చూసుకున్నారు. మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఇప్పుడు నా కొడుకు, కూతురు పెద్దవారు అయ్యారు. నా కొడుకుకు పెళ్లి వయసు వచ్చింది. వాళ్ళు స్వంతంగా పని చేసుకోగలిగినంత వారు అయ్యారు. అందుకే మీరు దయచేసి నా భర్త ఆస్తులను తిరిగి అప్పగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నా కొడుకు పెళ్లి చేసుకుని తనకు రావలసిన పిత్రార్జితాన్ని తన తండ్రి వ్రాసిన వీలునామా ప్రకారం చూసుకోనివ్వండి. నువ్వు చెప్తున్న ఆస్తిపాస్తులు ఎక్కడ ఉన్నాయి? నీ భర్త ఈ పొలాలను, పశువులను, ఇంకా ఇతర విలువైన వాటిని మా దగ్గర అప్పుగా తీసుకున్నాడు. మాకు సంబంధించినవి మాకు ముట్టాయి. నీకు సంబంధించిన ఏ వస్తువు లేదు. అంతేకాక నీకు ఎప్పుడూ ఏ ఆస్తిపాస్తులు కూడా లేవు. ఈ వీలునామా వ్రాసింది ఎవరు? మిమ్మల్ని ఆకలితో చావనివ్వకుండా చూసుకున్నందుకు నువ్వు కృతజ్ఞాతురాలివిగా ఉండాలి. దాని గురించి ఆలోచించు. చెప్పాలంటే ఈ ఇల్లు కూడా నాదే అన్నారు వాళ్ళు. కాబట్టి కృతజ్ఞతలైన అనాథలారా బయటకు వెళ్ళిపోండి. మీరు ఇంత ఆడంబరమైన విందు ఏర్పాటు చేశారంటే మీ దగ్గర చాలా డబ్బు ఉండి ఉండవచ్చు. నీకు ధైర్యం ఉండి గెలవగలననుకుంటే మాకు విరుద్ధంగా పోట్లాడు. చేత కాకపోతే శాపాలు పెట్టుకో. అంతేకాని ఇలా అనేసి వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయారు. మా మామయ్య మరికొంతమంది అమ్మ మరికొంతమంది అమ్మని ఓదార్చడానికి ఆగిపోయి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మా అమ్మ ఆపకుండా ఏడుస్తూనే ఉంది. మనల్ని తిరస్కరించిన మీ పిన్ని బాబాయి ఇక మీదట చాలా చులకనగా, ఇంతకు ముందు కన్నా హీనంగా చూస్తారు. నీ అదృష్టం ఎలా ఉందో చూడు నాయనా. ఈ ప్రపంచంలో మనకన్నా దురదృష్టవంతులు ఇంకా ఎవరూ ఉండరు. నేను దుఃఖంలో మునిగిపోయాను. ఈ నిరాశతో ఏడవడం తప్ప ఇంక నేనేమీ చేయలేను. నువ్వు తాంత్రిక విద్యలు నేర్చుకోవాలని నేను తీవ్రంగా కోరుకుంటున్నాను. అలా నేర్చుకున్నావంటే నిన్ను ఇంత కష్టాల పాలు చేసిన శత్రువులందరినీ చంపేయగలవు. వాళ్ళను వారి యొక్క
తొమ్మిదవ వంశము వరకు అంతం చెయ్యాలి. నువ్వు నా కోసం ఈ పని చెయ్యగలవేమో ఆలోచించు అన్నది తల్లి. అమ్మా నాకు గురుదక్షిణ కోసము అమ్మ నాకు గురుదక్షిణ కోసం కొంత డబ్బును ఇవ్వగలిగితే నేను ఎంత కష్టపడైనా నీ కోరికను తీర్చడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. మా అమ్మ తనకున్న భూమిలో సగం అమ్మేసి ఒక పెద్ద మణి, ఒక మంచి గుర్రము, ఇంకా కొన్ని ఆహార పదార్థాలను నా ప్రయాణం కోసం సమకూర్చింది. నువ్వు నీ ప్రయత్నం తప్పకుండా సాధించాలి, లేకపోతే నీ ముందరే మరణిస్తాను అన్నది తల్లి. నా తల్లి నా చెల్లెలు కనపడేటంత వరకు వెనుకకు చూస్తూ ఉండిపోయాను. కనుచూపు సాగినంతసేపు అదే చివరి చూపేమో బహుశా అనిపించేలా చూశాను. గ్రామం అంతా నేను క్షుద్ర విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళాననే పుకారు బయలుదేరింది. చాలా రోజులు ప్రయాణం చేసిన తర్వాత లామా ఆశ్రమం ఉండే గ్రామాన్ని చేరుకున్నాను. ఆయనకు నా గుర్రాన్ని, మణిని సమర్పించాను. తరువాత మా కుటుంబం పడిన అవమానాలు, ఇబ్బందులు గురించి చెప్పి మా అమ్మ మాకు అన్యాయం చేసిన వారి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నన్ను గురువు గారి దగ్గరకు పంపించడం గురించి వివరంగా చెప్పాను. నేను ఒకవేళ విజయం లేకపోతే ఆమె నిస్సహాయంగా ఆత్మహత్య చేసుకుంటుంది. నువ్వు నేర్చుకోవాలనుకుంటున్న ఈ విద్యను సరి అయిన కారణం లేకుండా నేర్పించకూడదు. నేను ఈ విద్యను అంత సులభంగా ధారపోయను. కానీ నువ్వు చాలా పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తున్నావు. నువ్వు చెప్పినది నిజమే అని నేను అంగీకరిస్తున్నాను. ముందుగా నా దగ్గర చాలా వినాశకారి అయిన ఒక మంత్రం విద్య ఉంది. దాని పేరు జా. అది వంగపండు నలుపు రంగు ముఖం కలిగి ఉండటంతో మరణాన్ని కలిగజేసే మంత్రంతో కలిసి ఉంది. అది చాలా శక్తివంతమైనది. అంతేకాక నీకు చక్కగా సరిపోయిన విద్య. దీని ద్వారా అయితే నీ కార్యాన్ని చక్కగా సాధించగలవో అలాంటి విద్య ఇది. నేను వడగళ్ల తుఫాను కలుగజేసే విద్యను నేర్పి దాని బదులుగా ఈ మంత్రాన్ని కూలింగుకు చెందిన ప్రజ్ఞాసాగరుడు అయిన నా స్నేహితుని దగ్గర నేర్చుకున్నాను. నేను నీకు ఒక లేఖ ఇచ్చి అతని దగ్గరికి పంపుతాను. నేను మళ్ళీ లామా యొక్క కొడుకుతో కలిసి కూలింగుకు ప్రయాణం చేశాను. కూలింగ్లోని లామాకు ఉత్తరాన్ని చూపించాను. దయచేసి నాకు మరణాన్ని, వినాశాన్ని కలుగజేయగల విద్యను గురించి శిక్షణ ఇవ్వండి అన్నాడు. 3 అంతస్తులు భూగర్భంలో ఉండేలాగా, పైన ఒక గది ఉండేలాగా ఒక కట్టడాన్ని ఈ కొండ చివర నిర్మించు. దాని ప్రవేశ ద్వారం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియకూడదు. ఎవరూ లోపలికి రాకూడదు అన్నాడు. ఈ రోజు 14 రోజులు అయ్యింది. ఈ రాత్రి నువ్వు నీ యొక్క విజయ చిహ్నాన్ని చూస్తావు. అలాగే కోరికలను నువ్వు పూర్తి చేసుకోగలుగుతావు. చాలా రోజుల నుంచి మమ్మల్ని నువ్వు పిలుస్తూనే ఉన్నావు. ఇప్పుడు నీకు కావలసింది ఇదిగో తీసుకో. ఆ రోజు రాత్రి నేను పిలిచిన దేవతలు నా గది మధ్యలో కనిపించారు. వారి చేతులలో తలలు, రక్తం కారుతున్న గుండెలతో ఉన్న 35 మనుష్యులు ఉన్నారు. అదే సమయంలో ఆ గ్రామంలో మా పిన్ని బాబాయిల పెద్ద కొడుకు పెళ్లి జరగబోతుంది. మరి ఆ ఊరిలో మా పిన్ని బాబాయిల వైపు ఎవరు మాట్లాడారో వారందరూ ఆహ్వానించబడ్డారు. వారందరినీ పెళ్లి విందుకు ఆహ్వానించారు. ఒక పెద్ద ఇంట్లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుతో సహా హాజరయ్యారు. మిగతా వారు ఆ విందు జరుగుతున్న చోటుకు వెళ్లే దారిలో ఉన్నారు. మా వైపు ఉన్న వాళ్ళందరూ జరుగుతున్న విషయాలను చూస్తూ చర్చించుకుంటున్నారు. చూస్తుంటే తోపగా చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కానట్లున్నాయి.
పెళ్లి భోజనం వడ్డించడానికి తయారు అవడానికి, పెళ్లి గురించిన ఉపన్యాసం చెప్పడానికి సిద్ధమవడానికి సమయం ఇంకా ఎంతో లేదు. ఒక వృద్ధ ముసలి నౌకరు మంచినీళ్లు తీసుకుని రావడానికి ఇంట్లోంచి బయటకు వచ్చింది. ఆ ఆ భవనమంతా తేళ్లు, పాములు, సాలెపురుగులు, కప్పలు, బల్లులతో నిండిపోయినట్లు కనపడింది. ఆ విషజంతువుల మధ్య భయంకరమైన దెయ్యం లాంటి తేలు దాని కొండీలతో ఆ ఇంటికి గల ముఖ్య స్తంభాన్ని గట్టిగా పట్టుకొని అటు ఇటు కదిపేసి దానిని బయటికి లాగివేసి, ఇంటి కింద గుర్రపు చాలలో ఉన్న గుర్రాలు ఆందోళనకు లోనయ్యాయి. కంగారుగా గుర్రాలు ఒకదాని మీద ఒకటి ఎక్కేశాయి. పెంపుడు గుర్రాలన్నీ ఆ స్తంభాలకు గట్టిగా గుద్దుకుని హడావుడిగా గోలగా అరుస్తున్నాయి. ఆ స్తంభాలు విరిగి కూలిపోయాయి. స్తంభాలు పడిపోవడంతో భవనం అంతా భళ్ళున పెద్ద శబ్దంతో కూలిపోయింది. ఆ శిథిలాల మధ్య బాబాయి కొడుకులు, కూతురు, కోడలు, ఇతర చుట్టాలు అందరూ కలిసి 35 మంది చచ్చుపడి ఉన్నారు. మా బాబాయి పిన్ని మాత్రమే బతికే ఉన్నారు. నా చెల్లి పేట అది చూసి మా అమ్మ దగ్గరకు విషయం చెప్పడానికి పరిగెత్తుకెళ్ళింది. అమ్మా చూడు, బాబాయ్ ఇల్లు కూలిపోయింది. అక్కడ చాలా మంది చనిపోయారు. మా అమ్మ ఆనందంతో గట్టిగా అరుస్తూ ఇంటి మీదకి ఎక్కింది. హ హ హ చూడండి, ప్రతీకారం యొక్క శక్తి చూడండి. నా కొడుకు ఏమి చేయగలడో ఇది చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో. ఆమె అలా మాట్లాడుతుందో చూడు. ఆమె చెప్పింది నిజమే కదా. ఆమె చాలా దూరం వెళ్ళిపోతుంది. ఛీ, సిగ్గు లేకపోతే సరి అన్నారు. ఆమెను క్రూరంగా హింసించి చంపాలి. ఆమె ఎలా మాట్లాడుతుందో, అబ్బా, భరించలేనట్టు మాట్లాడుతుంది. మనము ఒకవేళ ఆమెను చంపితే ఆమె కొడుకు మనల్ని అందరినీ నాశనం చేస్తాడు. అవును, మనం ఆమెను చంపేయాలి. ముందు మనం పిల్ల పులిని పట్టుకున్నామంటే తర్వాత తల్లి సంగతి చూడొచ్చు అనుకున్నారు అందరూ. మేనమామ ఈ రహస్య కుట్రను గురించి విన్నాడు. వాళ్ళు నిన్ను చంపడానికి ఉపాయం పన్నుతున్నారు. తలుపులకు తాళాలు వేసేయి అన్నాడు చెల్లెల్ని. ఆ ఘోరం నుంచి తప్పించుకున్న సేవకురాలు కూడా అమ్మను హెచ్చరించడానికి వచ్చింది. నువ్వు ఏదో ఒకటి చెయ్యి, ఎందుకంటే వాళ్ళు నీ కొడుకును చంపాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్పింది. మా అమ్మ తలుపులను మూసి ఉపాయం కోసం ఆలోచించసాగింది. ఆమెకు మిగిలి ఉన్న పొలాన్ని అమ్మేసి దాని తాలూకు సొమ్మును, బంగారాన్ని నాకు అందేలాగా ఉపాయం ఆలోచించింది. ఇంతలో నేను చాలా గొడవ చేస్తూ ఇది తోపగా నుంచి వచ్చిందని చెప్పాను. ఆమె నేను రాసినట్టు ఒక ఉత్తరం రాసి అది నేను పంపినట్లు చేసింది. దానిలో నేను ఇంకా అవసరమైతే నాశనాన్ని చేస్తాను అని వ్రాసినట్లుగా వ్రాసి పెట్టింది. మా మేనమామ ఆ ఉత్తరాన్ని అందరికీ చూపించి చుట్టుపక్కల వాళ్ళని, మా పిన్ని బాబాయిల్ని బెదిరించి మా అమ్మకు రావాల్సిన భూమిని ఆమెకు ఇప్పించేలాగా చేశాడు. ప్రియమైన కుమారునికి, నువ్వు నిజంగానే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నావు. నీ ఆరోగ్యం బాగుందా? నువ్వు చూపించిన విద్య చాలా గొప్ప పరిమాణమే తెచ్చింది. కానీ ప్రజలు మమ్మల్ని బెదిరిస్తున్నారు. నువ్వు ఒక వడగళ్ల తుఫానుని నా కోసం సృష్టించి దాని ద్వారా నాకు ఇంకా మిగిలి ఉన్న కోరికను తీర్చు. నీవు జాగ్రత్తగా ఉండు. అమ్మ, నీ ప్రియమైన అమ్మ అని రాసింది. ఈ వడగళ్ల వానను నువ్వు పంపించడానికి వేరే గురువును ఆశ్రయించాలి. నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి లామా ట్యాంగోయ్ అనే అతను
కార్బోలో ఉంటాడు. ఆయనను ఆశ్రయించు. క్యార్బోలోని లామా చాంగ్రోయ్ నాకు సూచనలు ఇచ్చారు. ఇంకా ఒక వారం రోజుల తర్వాత ఈ పని చెయ్యడానికి సరి అయిన సమయం వస్తుంది. ఆ సంవత్సరం బార్లీ పంట విరక్కాసింది. సమృద్ధిగా కాపు వస్తుందని అందరూ ఆనందంగా ఉన్నారు. ఒక రోజు ముందు కోత కోస్తారనగా నేను ఒక స్నేహితుడు సన్యాసిలాగా వేషాలు మార్చి బయలుదేరాను. కోతలకు సిద్ధంగా ఉన్న పంట పొలాలను కనుచూపు మేర వరకు చూసావా? అది చూస్తూ ఆ దేవతలను పేర్లతో గట్టిగా పిలిచాను. ఉన్నట్టుండి నల్లని మేఘాలు పెద్ద పెద్దవి ఆకాశంలో అలుముకోసాగాయి. అవన్నీ ఒకే ఒక ముద్దలాగా జారిసాగాయి. అంతలోనే నాకు నా గ్రామస్తులు అరుస్తున్న అరుపులు కేకలు హృదయ విదారంగా వినపడ్డాయి. వాళ్ళు నన్ను వెతకడానికి బయలుదేరారు. పెద్ద పెద్ద ముక్కలు పడి కొండ మీద బండరాళ్లను పడవేసినట్లు అంత సమృద్ధిగా కాసిన కాపు మీద పడి మొత్తం పంటను నాశనం చేశాయి. అదిగో గుహలోంచి పొగ కనబడుతుంది. నన్ను అతను అక్కడే ఉన్నాడని పందెం కట్టారు. మనం వెళ్ళి ఇప్పుడే అతన్ని చంపివేద్దాం అన్నారు. మేము వేసుకున్న చిన్న చలిమంట నుంచి వచ్చే పొగను వాళ్ళు చూశారు. ఇప్పుడు ఇంకా నేను అక్కడే ఉండటం మంచిది కాదు, వెళ్ళటమే మంచిది అని నిశ్చయించుకున్నాను. నన్ను చంపడానికి వచ్చే వారిని ఇంకా కంగారు పెట్టాలని నేను నా స్నేహితుడు వెళ్ళి వెనుకకు జారుకున్నాం. ఇక నేను మళ్ళీ లామా ట్రోగ్యాయ్ దగ్గరకు వెళ్ళడానికి బయలుదేరాను. మళ్ళీ నువ్వు నీ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా సాహసోపేతంగా నిర్వహించి నీ శత్రువులను నాశనం చేశావు. కానీ ఈ మరణ హోమం వల్ల నువ్వు క్షుద్ర పాపాన్ని మూటకట్టుకున్నావు. నువ్వు వెళ్ళి బుద్ధత్వపు విషయాలను గురించి నేర్చుకో. దానివల్ల మన ఇద్దరికి భవిష్యత్తులో మంచి జరుగుతుంది. నువ్వు పాత విద్యాలయంలో లామా రాంగ్టాన్ దగ్గరకు వెళ్ళి బుద్ధత్వ విషయాలను నేర్చుకుని దానిని అనుసరించు అన్నారు. అతను నీకు గొప్ప విషయ సిద్ధాంతాన్ని నేర్పిస్తాడు. నా దగ్గర ఉన్న జడల బర్రెను నీకు ఒక ఆసరాగా ఇస్తాను. నువ్వు బతకడానికి, నీ అవసరాలు తీర్చడానికి ఇది పనికొస్తుంది. నాలోని తీవ్రమైన తపన కొత్త విద్య నేర్చుకోవాలనే ఆసక్తితో తబ్బిబ్బి అయిపోయేలా చేసింది. లామా ట్రాంగాయ్ యొక్క చిన్న ఆరామానికి చేరిన వెంటనే నా దగ్గర ఉన్న జడల బర్రెను ఆయనకు కానుకగా ఇచ్చి నేను ఇంతకు ముందు చేసిన తాంత్రిక క్షుద్ర విద్య విశేషాలు ఒక్కటి కూడా విడవకుండా చెప్పాను. నా తపనకు తగిన సత్యబోధనను అనుగ్రహించండి. నా సిద్ధాంతం గొప్ప పరిణితి అనేది అది మధ్యమ అంతంలో కూడాను చాలా మంచిది. దానిని నేర్చుకోవడానికి అందరూ పనికిరారు. ఎవరు మంచి కర్మ కలిగి అదృష్టవంతులై ఉంటారో వారికి ధ్యానం చాలా తక్కువ అవసరం. దాన్ని నేను నీకు నేర్పించుతాను. నేను ధ్యానం చేయవలసిన కనీస అవసరం లేని అదృష్టవంతులలో తప్పకుండా ఒకడిని. కొన్ని రోజులు గడిచాయి. కానీ ఎటువంటి పురోభివృద్ధి కలిగినట్లు అనిపించలేదు. నాకు ఏమి అనిపిస్తుందంటే ఈ విద్య నీకు పనికిరాదు. ఇప్పుడు గోధుమ లోయలో మార్పా అనే అనువాదకుడు నివసించి ఉన్నాడు. ఆయన సహయోగి. ఆయన నరోపా గారి శిష్యుడు. ఆయన పేరు విన్న క్షణం ఒక రకమైన ఆనంద ఉద్వేగాలు నాలో కలిగాయి. నా శరీరం మీద రోమాలు ఆనందాతిరేకంతో నిక్కబొడుచుకున్నాయి. నీకు ఆయనకు మధ్య కార్యకారణ సంబంధం ఉన్నట్లు
నాకు అనిపిస్తోంది. నువ్వు తప్పకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను కలిసి మాట్లాడు అన్నాడు. అలా నేను కొన్ని ఆహార పదార్థాలు, పుస్తకాలు పట్టుకొని బయలుదేరాను. నా మనస్సంతా నేను ఆ లామాను ఎప్పుడు చూస్తాను అన్న ఒకే ఒక ఆలోచనతో నేను ఆ ఊరికి చేరే ముందు రోజు రాత్రి మార్పాకు ఆయన గురువు గారైన నరోపా గురించి కల వచ్చింది. తరువాత దానిని విజయ పతాకం మీద ఎక్కించి నిలుపు. ఇదిగో ఒక కూజ, మరి ఒక వజ్రానికి మురికి ఉంది. దానిని ఈ బంగారు కూజాలోని జలంతో శుభ్రం చేసి ఇలా చేస్తే ఆ పని బుద్ధుళ్ళని మరి ఇంకా ఇతర గొప్ప మాస్టర్లను చాలా సంతోషపరుస్తుంది. ఈ స్తూపాన్ని తీసుకో, దీనిని కడిగి శుభ్రపరిచి తర్వాత దీన్ని ఒక పర్వత శిఖరం మీద ఉంచు. అంతేకాక మార్ప భార్యకు కూడా అదే రాత్రి ఒక కల వచ్చింది. నిన్న రాత్రి నాకు అద్భుత ఆశ్చర్యభరితమైన కల వచ్చింది. ఆ కలలో ఇద్దరు స్త్రీలు ఒక స్ఫటిక స్తూపాన్ని మోస్తున్నారు. దానిని శుభ్రపరిచాక అది అతి ప్రకాశవంతమైన కాంతితో వెలిగిపోయింది. మరి అది ఏమై ఉండవచ్చు? దాని అర్థం ఏమిటి? అర్థం లేని కలల గురించి నాకేమీ తెలియదు. కానీ నేను మాత్రం ఈ రోజు రహదారి పక్కన ఉన్న పొలాలను దున్నడానికి వెళుతున్నాను. నువ్వు త్వరగా నాకు చాలా మోతాదులో బీరును తయారు చేసి ఇవ్వు అన్నాడు. ఇంకొక పూజ ఎక్కువ ఇవ్వు, ఎందుకంటే ఈ రోజు నాకు ఒక అతిథి వస్తాడని అనుకుంటున్నాను అన్నారు. మీరు మామూలు కూలీలాగా పనిచేస్తే ఇతరులు మీ గురించి ఏమనుకుంటారు? మీ కూలీలకు ఆ పనిని ఎందుకు అప్పగించకూడదు? దయచేసి నువ్వు ఇంట్లోనే ఉండు అన్నారు. నేనే మార్పాను, నువ్వు ఇంట్లోకి వచ్చి నీ గురించి చెప్పవచ్చు అన్నారు. నేను నా చరిత్ర గురించి చెప్పి నా శరీరాన్ని, మాటలను మరి మనస్సును ఆయనకు అర్పించి నా గురించి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఆయనను ప్రార్థించాను. నువ్వు చాలా గొప్ప క్షుద్ర విద్యలు నేర్చిన వాడివన్నది మాత్రం నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి నేను నిన్ను మాంత్రికుడు అనే పిలుస్తాను. దాన్ని నువ్వు ఓర్పుతో సహించి భరించాల్సిందే. అంతేకాకుండా నీకు చాలా శక్తి ఉన్నట్లు కనబడుతున్నావు. నీకు నా నుంచి ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకోవాలని ఉన్నట్లయితే నీ ఆహారాన్ని, బట్టలను నువ్వే కొనుక్కోవడానికి ఏర్పాటు చేసుకోవాలి. అందుకే నా కుమారుడికి రాళ్లతో ఒక ఇల్లును నువ్వు కట్టాలి. ఆ ఇల్లు కట్టడపు పూర్తి చేశాక నీకు విద్య నేర్పడమే కాకుండా నీకు కావాల్సిన ఆహారము, బట్టలే కాకుండా నీకేమి కావాలంటే అది నీ చదువు పూర్తయ్యే వరకు నేను చూసుకుంటాను అన్నారు ఆయన. తర్వాత ఆయన నన్ను తూర్పు వైపున ఉన్న పర్వత అంచుకు తీసుకుని వెళ్ళి అక్కడ ఒక గుండ్రని ఆకారం గల భవనాన్ని నిర్మించి తర్వాత అలాంటి దాన్ని కట్టడం మొదలు పెట్టమని ఆజ్ఞాపించారు. రత్నకుమారి గారు, చెప్పండి. ఇంకా ఎంత ఉందండి? సగం ఉంది, రేపు చదవనా? అదే 9:30 అయింది కదా, క్లోజ్ చేసుకుందామా అని. 10 మరి ఎట్లా, అయిపోద్ది, ఇంకా కంటిన్యూ చేస్తారా? రేపు చదువుకుందాంలేండి. ఉమ్. సరే. మాస్టర్స్ ఒక్కసారి మేడంకు క్లాప్స్ ఇవ్వండి. ఇంతసేపు మెడిటేషన్ ప్లస్ చదవడం అనే దానికి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ అందరూ మచ్. ఎంతో ఓరంగా విన్నందుకు అందరికీ థ్యాంక్ యూ. రేపు మిగతా సగం పూర్తి చేసుకుందాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. జై శ్రీరామ్ అండి. జై శ్రీకృష్ణ. అందరికీ శుభరాత్రి. ఓకే మేడం.